సంగారెడ్డి జిల్లా పాసిమైలవరంలో సిగాచి ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధరబాబు, వివేక్, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సిగాచి కంపెనీ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలోనే మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద తీవ్రతపై అధికారులను ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Jacob, have you decided anything to this compensation? What is your action plan for that? You tell me, that's okay. What is your this thing? So you know some of the accidents in some other places taken place and how much they have given, or there are three verticals. One is death, the other one is serious injury persons who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These three categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there. So this is the time to act with humanity. So this is not you cannot see as an accident. Now company has to think in a way. So more than 24 hours over, no, where is your management, MD, who is the right person? He has to come, no, the major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid the situation, no, he has to come. Ask him to come and meet. Jacob, have you decided anything to this compensation? What is your action plan for that? You tell me, that's okay. What is your this thing? So you know some of the accidents in some other places taken place and how much they have given, or there are three verticals. One is death, the other one is serious injury persons who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These three categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there. So this is the time to act with humanity. So this is not you cannot see as an accident. Now company has to think in a way. So more than 24 hours over, no, where is your management, MD, who is the right person? He has to come, no, the major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid the situation, no, he has to come. Ask him to come and meet our district minister and labor and employment minister. సంగారెడ్డి జిల్లా పాసిమైలవరంలోని సిగాచి ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధరబాబు, వివేక్, దామోదర రాజనరసింహ, పొంగులేటి, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సిగాచి కంపెనీ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలోనే మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద తీవ్రతపై అధికారులను ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఫ్యాక్టరీలో జరిగిన ఘోర విస్ఫోటనంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంటల్లో చిక్కుని 42 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో మరో 35 మంది గాయపడ్డారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా శిథిలాల కింద చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది, పరిశ్రమలో ఎక్కువగా తమిళనాడు, బీహార్, జార్ఖండ్కు చెందిన కార్మికులు ఉన్నారు.
కర్మాగారంలో పేలుడు జరిగిన సమయంలో 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తెలిపారు అధికారులు. భారీ మంటలతో మంటల ఉష్ణోగ్రతకు 5గురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ బీమ్ విరిగిపోయింది. గుజరాత్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. పాసిమైలరంలో 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ కంపెనీలో మందులు తయారు జరుగుతోంది. పాసిమైలారంలో కంపెనీలో జరిగినటువంటి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో ఆరా తీశారు. మరోపక్క అక్కడ నష్టపరిహారం గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోపక్క క్షతగాత్రులకు ఏ విధంగా వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స అందించాలని చెప్పేసి అక్కడ అధికారులను ఆదేశించడం జరిగింది. మరోపక్క కంపెనీ యాజమాన్యంపై అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పేసి కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇక సీఎంతో పాటు మంత్రుల బృందం కూడా అక్కడ పర్యవేక్షించింది. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొద్దిసేపట్లో వీటి గురించి ఒక వివరణ అయితే ఇచ్చే అవకాశం ఉంది.